వచ్చేసరికి రౌటింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. రౌటింగ్ అంటే ఏంటి? ఓకే, సో అసలు రౌటింగ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, సో నార్మల్గా మనము హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి రౌటింగ్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మనం ట్రాన్స్ఫర్ అవుతాం. అసలు పేజెస్కి ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే, సో టూ మచ్ ఇన్ఫర్మేషన్ కాంట్ వి టేక్ ఇట్ యాజ్ ఎ సింగిల్ పేజ్. ఫస్ట్ పాయింట్. ఓకే, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక సింగిల్ పేజ్లో మెయింటైన్ చేయాలన్నా ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ అండ్ మాడ్యులేషన్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ నేను మన కోడ్ బిగిన్ పేజ్ చూసారనుకోండి. కోడ్ బిగిన్ పేజ్లో మీరు జావా ఫుల్ స్టాక్ అని ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సుకి సంబంధించిన డేటా కాకుండా పైథాన్ ఫుల్ స్టాక్ అన్ని ఒక క్లమ్జీగా పెట్టేశాను అనుకోండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ or it is not that much accurate to understand the persons who is visiting the website, right? సో నార్మల్గా మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆలోచించారు అసలు ఈ వెబ్సైట్ ఏంటి, ఈ గోల్ ఏంటి, అసలు వెబ్సైట్ ఎందుకు అది ఇది అని. ఓకే, సో మెయిన్గా మనకి వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ది లైక్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది వెబ్సైట్, వాట్ ఈస్ ద పాయింట్. ఒకటి ఏంటి అంటే ఇంటరాక్టింగ్ ద కస్టమర్స్, interact the customer through website for their business, రైట్? ఒక బిజినెస్ ఏంటి అంటే మనము ఇంటరాక్ట్ చేసుకోవడానికి, ఒక బిజినెస్ ని సెల్ చేసుకోవడానికి ఒక కామన్ పాయింట్ ఇస్ ద వెబ్సైట్, రైట్? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతమంది ఆర్ హౌ మెనీ పీపుల్ ఆర్ లైక్ ఈ యూఐ బాగుంది, సో అందుకని దీనికి స్ట్రిక్ట్ అయి ఉందాము అని చెప్పేసి మనకి చాలా మంది పీపుల్ ఉంటారనమాట. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు యూఐ షుడ్ బి ఈజ్ ఆఫ్ యూజ్ అంటే మనం యూఐని వాడుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉండగలగాలి. ఓకే, ఇఫ్ యూఆర్ మేకింగ్ ఎ టూ డిఫికల్ట్ యూజర్ ఇంటర్ఫేస్, okay, the people won't see you again your website. People won't see you your website again. Okay, the problem is ఇప్పుడు ఎప్పుడైతే మనం మన బిజినెస్ ని సెల్లింగ్ పాయింట్ లో పెట్టి నీ యూఐ నచ్చట్లేదు, బట్ నీ ప్రొడక్ట్ చాలా బాగుంది, నీ యూఐ నచ్చట్లేదు అని చెప్పేసి నీ దగ్గరికి రావట్లేదు అనుకో. లెట్స్ ఎగ్జాంపుల్ ఒక ఈకామర్స్ అప్లికేషన్ ఉంది అనుకుందాం. ఒక ఈకామర్స్ అప్లికేషన్ ఉంది అనుకుందాం. సో ఈకామర్స్ అప్లికేషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే యూఐ బాగాలేదనుకోండి, ఈజ్ ఆఫ్ యూజ్ లేదనుకోండి, అంటే ప్రాపర్ గా యూజర్ కి అర్థం కావట్లేదు అనుకోండి. సో నో వన్ విల్ కమ్ అండ్ బై అవర్ ప్రొడక్ట్ ఫ్రమ్ యువర్ ఈకామర్స్, ఆర్ లైక్ నో వన్ విల్ యూజ్ యువర్ ఈకామర్స్ వెబ్సైట్ టు బై ఎ ప్రొడక్ట్స్. దెన్ యువర్ బిజినెస్ ఇస్ గాన్. దెర్ ఇస్ నో పాయింట్. ఎందుకంటే ఈ కామర్స్ బిజినెస్ లో నీ మెయిన్ ఏంటి అంటే ప్రొడక్ట్స్ అమ్మటం కాదు నీ పాయింట్, నీ వెబ్సైట్ ని ప్రాపర్గా ఉండడం. ఎందుకంటే నీ బిజినెస్ అక్కడ ప్రొడక్ట్ అమ్మటం కాదు. యువర్ ద బ్రోకర్ బిట్వీన్ ది ఆర్ యువర్ ద లైక్ యూ బ్రిడ్జ్ ఆర్ ద ప్లాట్ఫామ్ బిట్వీన్ ది బయర్ అండ్ సెల్లర్, రైట్? సో ఇప్పుడు నీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది యూజర్స్ యూజ్ చేసుకోవడానికి ప్రాపర్గా లేకపోతే పీపుల్ వోంట్ కమ్ టు యూ టు బై ద ప్రొడక్ట్, రైట్? If there is no people to buy product, there is no sellers. Sellers will come to you to give you the showcase their product into your platform, right? So మనకి ఏంటి అంటే వెబ్సైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనకి ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా అంటే ఈ టెక్నాలజీ ఎవల్యూషన్ అనేది ఎందుకు వస్తుంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేకింగ్ ద యూజర్ వెరీ హ్యాపీ టు యూజ్ ద టెక్నాలజీ. ఓకేనా? ఇప్పుడు మనకు ఒకప్పుడు నిజంగా ఈ రౌటింగ్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ అంత ఏం లేదు. అంటే పేజ్ డివిజన్ మొత్తం ఒకటే పేజ్లో ఉండేది, కింద నుంచి వైదాన్ని మొత్తం అలా స్క్రోల్ చేసుకుంటా వెళ్ళాల్సి వచ్చేది. సో దానివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఇట్ ఈస్ టూ హెడేక్ ఆర్ టూ మచ్ పెయిన్ ఫర్ ది బ్రౌజర్ యాజ్ వెల్ యాజ్ యూజర్ ఆల్సో ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, అంత ఈజీగా అర్థం చేసుకోలేదు, రైట్? దానికోసమే మనకి ఏంటి అంటే రౌటింగ్, యాంకర్ ట్యాగ్ వచ్చింది. ఏంటి మనకు ఒక జావా ఫుల్ స్టాక్ గురించి లెట్స్ ఎగ్జాంపుల్ మన కోర్స్ ల్యాండింగ్ పేజే ఉంది. కోర్స్ ల్యాండింగ్ పేజ్లో జావా ఫుల్ స్టాక్ ఈజ్ గో టు సపరేట్ పేజ్, పైథాన్ ఫుల్ స్టాక్ విల్ గో టు సపరేట్ పేజ్, ఆర్ ఇంకొక ఏఎండ్ఎంఎల్ సపరేట్ పేజ్. ఇలా మనకి ఏంటి అంటే ఒకటి సపరేట్ పేజెస్కి డివిజన్ అయిపోతుంటారు.
సపరేట్ పేజెస్కి డివిజన్ అయిపోతుంటాయి. సో దానివల్ల ఏమవుతుంది మనకి, ఎవరైనా సరే నెక్స్ట్ టైం మన పేజ్కి రావాలన్నా కానీ, లేదా మన వెబ్సైట్కి రావాలన్నా కానీ, లేదా మన బిజినెస్ని విజిట్ చేయాలన్నా కానీ, దే ఆర్ వెరీ హ్యాపీ టు దేర్ ఇంటెంటివ్ టు కమ్ అండ్ హ్యావ్ అవర్ వెబ్సైట్. రైట్. ఎప్పుడైనా సరే మీరు యూఐ యూఎక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు సెల్ యువర్ బిజినెస్. యువర్ బిజినెస్ అంటే అక్కడ మీరు యూజర్ వచ్చి టక్కన ప్రొడక్ట్ కొనుక్కొని వెళ్ళిపోయేలా కనుక మీరు మీ యూఐని కనుక బిల్డ్ చేయగలిగితే యువర్ బిజినెస్ ఇస్ బి సక్సెస్. దర్ ఇస్ నో పాయింట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ తీసుకొని దాంట్లో యూజర్ పడుతున్న కష్టాలన్నిటిని కనుక మీరు ఆ డిసడ్వాంటేజెస్ని ఐడెంటిఫై చేసి మీరు కనుక దాన్ని అడ్వాంటేజెస్గా బిల్డ్ చేయగలిగి సపరేట్ యాప్ రిలీజ్ చేయగలిగితే యూ విల్ బి ద నెక్స్ట్ లైక్ కాంపిటేటర్ టు ద ఫ్లిప్కార్ట్. దర్ ఇస్ నో డౌట్. ఓకే. సో అట్లా మనకి ఏంటి అంటే ప్రతి ఒక్క దానికి కూడా యుఐ యుఎక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యుఐ యుఎక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో భాగం మనకి ఈ రౌటింగ్ కాన్సెప్ట్ కూడా. ఓకే. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నార్మల్గా మనం వితౌట్ యూజింగ్ రౌటింగ్ అయితే HTML CSS జావా స్క్రిప్ట్ కనుక యూజ్ చేస్తే, HTML CSS జావా స్క్రిప్ట్ కనుక యూజ్ చేస్తే, దట్ ఈస్ ఆల్సో ఇట్ కెన్ బి పాసిబుల్ బై యూజింగ్ ద యాంకర్ ట్యాగ్స్ అండ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం పేజ్ని లోడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. సారీ, అది కూడా మనకి పాసిబుల్గానే ఉంటుంది. బట్ కానీ మనకేంటి అంటే ఇక్కడ రియాక్ట్ జేఎస్లో వీ హ్యావ్ ఏ ఆప్షన్. ఏంటి అంటే మనకి ఇక్కడ ఏం జరిగింది అంటే పేజ్ రౌటింగ్ అంటే ఏంటి అంటే దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఏదైతే కనపడుతుందో దీన్ని ఓకే యుఆర్ఎల్ బార్ అంటారు. రైట్. యుఆర్ఎల్ బార్ అంటారు. ఈ యుఆర్ఎల్లో మనం ఏంటి అంటే బేస్డ్ ఆన్ దిస్ యుఆర్ఎల్ మనం ఇక్కడ ఏ యుఆర్ఎల్ అయితే ఎంటర్ చేస్తామో ఆ యుఆర్ఎల్కి సంబంధించిన పేజ్ మన బ్రౌజర్లో లోడ్ అవుతుంది. ఓకే. ఆ యుఆర్ఎల్కి సంబంధించిన సంబంధించిన పేజ్ మనకి బ్రౌజర్లో లోడ్ అవుతుంది. అసలు అది ఎలా చేయొచ్చు ఏంటి అనేది సో కోడింగ్తో విల్ టేక్ ఏ లుక్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఒక 4 కాంపోనెంట్స్ కొత్తవి తీసుకుంటాను. ఓకే. 4 కాంపోనెంట్స్ నేను కొత్తవి తీసుకుంటాను. ఓకే. లెట్ మీ టేక్ ద కాంపోనెంట్స్. వన్ ఇస్ ఫర్ హోమ్ పేజ్, home.js. నెక్స్ట్ వచ్చేసరికి about.js. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి dashboard.js. ఓకే. ఇంకోటి వచ్చేసరికి profile.js. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేశాను, 4 కాంపోనెంట్స్, నేను 4 కాంపోనెంట్స్ తీసుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒకటొక్కటి డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. జస్ట్ హోమ్ వచ్చేసరికి ఏంటి మన ఫస్ట్ స్టెప్ ఏంటి, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు స్టార్ట్ అవర్ కాంపోనెంట్? వి నీడ్ టు ఇంపోర్ట్ రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సింది ఫంక్షన్ హోమ్. సో దాని తర్వాత స్టెప్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హోమ్. ఓకే. సో దిస్ ఇస్ హౌ. అండ్ 4th స్టెప్ వచ్చేసరికి రిటర్న్ అండ్ ఇట్ షుడ్ బి wrap up with the container element. So h1 home page and h2 welcome to home page. Okay. So I made it this. And next coming to about import React, and next step will be function about. So about and return. So return here will be wrap up with the. Okay. So I'm just to copy paste this div here.
in case if it is there. I put here about page and welcome to about page, and I need to export default about. Okay, so I'm going to define the dashboard, the import react and function dashboard. Okay, so return. So I'm wrapping it with the div element. So here it is, the dashboard page. Welcome to dashboard. So next to profile. Same way. Did I export this? No. So export default dashboard. So the fourth one is the profile. Okay, here also need to be same. Import react. So need to take a function profile, right? Profile and return div, and it is the profile page. Profile, welcome to profile, and export default profile. Okay, done. సో నేను ఇప్పుడు ఏం చేశాను, ఐ డిజైన్ ఆర్ లైక్ నేను ఒక 4 కాంపోనెంట్లు తీసుకున్నాను, లేదంటే పేజెస్ అనుకోండి. దిస్ ఆర్ ఆల్ మై పేజెస్ అనుకోండి. దిస్ ఆర్ ఆల్ మై పేజెస్ అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ పేజెస్ అన్నిటికీ నేను ఒక రౌటింగ్ సెట్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు నేను హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్లో ఉన్న ఇది కనపడాలి, లేదా ప్రొఫైల్ పేజ్ క్లిక్ చేస్తే ప్రొఫైల్లో ఉన్నది కనపడాలి. సారీ, సో డాష్ బోర్డ్ కనుక క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ ఉన్నది కనపడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, అబౌట్ కనుక క్లిక్ చేస్తే అబౌట్ ఉన్న డేటా ఏదైతే ఉన్నది కనపడాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఐ నీడ్ టు గో బికాస్ మై స్టార్టింగ్ పాయింట్ వుడ్ బి ఆల్వేస్ ఇస్ ద app.js. సో ఐ గో ఫర్ ది app.js. నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఐ నీడ్ టు సెట్ ఇట్ హియర్. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావలసిన ఏదైతే ఉన్నాయో, అంటే రౌటింగ్ అనేది నేను ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి అంటే, నేను ఇక్కడ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే రియాక్ట్ రౌటర్ డామ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటది, రియాక్ట్ రౌటర్ డామ్ అని చెప్పేసి ఒక లైబ్రరీ ఉంటుంది. దాన్ని నేను ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, నేను రౌటింగ్ అనేది వాడాలి అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి అంటే, నేను నా రియాక్ట్ రౌటర్ డామ్ అనే ఒక లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, అది టు గో రియాక్ట్ రౌటర్ డామ్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి, రియాక్ట్ రౌటర్ డామ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు బి. ఇక్కడ క్లియర్గా చెప్తాడు, సి దిస్ ఇస్ పబ్లిష్డ్ 16 hours ago. అంటే ఇది ఎవ్రీ టైం అప్డేట్ అవుతూనే ఉంటుంది. చూడండి. సో వీక్లీ డౌన్లోడ్స్ చూడండి, ఇక్కడ మీరు వీక్లీ డౌన్లోడ్స్ చూసారా, ఎన్ని ఉన్నాయో చూసారా, 1,04,07,879 వీక్లీ డౌన్లోడ్స్ ఉన్నవి. ఓకే, anyhow, so I'm going to here and install into my project. Okay, so this is the command ఏంటి, నేను ఇప్పుడు కాపీ చేశాను. ఇక్కడ చూడండి, npm i react dash router dash dom. సో నేను ఎప్పుడైతే npm i అని వాడాను, npm i అంటే ఏంటి, నేను ఒక కొత్త లైబ్రరీని, అంటే బై యూజింగ్ ద npm నోట్ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఆ ప్యాకేజ్ ఏదైతే మనకు కావాలో ప్యాకేజ్ని మన ప్రాజెక్ట్లోకి తెచ్చుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్యాకేజ్.jsnలోకి వెళ్ళి మీరు చూస్తే ఇక్కడ అప్డేట్ అయ్యి ఉంటుంది. ఇదిగోండి,
రియాక్ట్ రౌటర్ డౌన్ 7.1.0 అనేది అప్డేట్ అయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 7.1.0 ఉంది. ఆ వర్షన్ అనేది మన దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి రియాక్ట్ రౌటర్ డౌన్ అనేది అప్డేట్ అయింది. సో ఇప్పుడు ఎలా వాడుకోవాలి రియాక్ట్ రౌటర్ డౌన్ అనేది, ఎలా వాడుకోవాలని యూనిట్ గో ఫర్ ది ఎక్కడైతే మీరు రూటింగ్ డిఫైన్ చేయాలనుకుంటున్నారో, ఎక్కడైతే మీరు రౌటింగ్ డిఫైన్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఫస్ట్ మీరు యూజ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ, సో ఇక్కడ you need to import the React. దీనికంటే ముందు import React. Okay. So, sorry, this is not the React. So, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, నాకు ఇప్పుడు రియాక్ట్ రౌటర్ డౌన్లో స్పెసిఫిక్గా కొన్ని కాన్సెప్ట్స్ కావాల్సి వస్తుంది. వాటన్నిటిని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాను, తర్వాత అది ఒక్కోటి దేనికి యూజ్ చేస్తాడు అనేది నేను చెప్తాను. ఫస్ట్ లెట్ మీ ఇంపోర్ట్ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మీ ఫర్ నౌ. ఓకే, ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే ఇంపోర్ట్, ఓకే, ఇంపోర్ట్ బ్రౌజర్ రౌట్ యాజ్ ఏ రౌటర్, బ్రౌజర్ రౌట్ యాజ్ ఏ రౌటర్. ఓకే, సో ఏం చెప్తున్నానంటే నేను నా బ్రౌజర్ రౌటర్ని, ఓకే, నా బ్రౌజర్ రౌటర్ని నేను ఒక రౌటర్గా యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇది అలియాస్ నేమ్ అంటారు. దీన్ని ఏమంటారు? అలియాస్ నేమ్ అంటారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ కెన్ యూజ్ యాజ్ ఏ రౌటర్. దీని బదులు నేను రౌటర్ అనే నేమ్ వాడుకుంటాను. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ, మీరు అక్కడ బ్రౌజర్ రౌటర్ అని కూడా వాడుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటి అంటే ఇట్స్ మేడ్ ఇట్ ఈజీ. ద రీజన్ ఇస్ ఎవ్రీ వన్ స్టాండర్డ్ ఏంటి అంటే ఎవ్రీ వన్ విల్ బి మేక్ ఇట్ యాజ్ అలియాస్ అండ్ యూజ్ ఇట్. ఓకే, దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే రౌట్స్. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే రౌట్స్. ఇవన్నీ కూడా నేను ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నానంటే, చూడండి, రియాక్ట్ రౌటర్ డౌన్ అనే లైబ్రరీలో నుంచి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నాకు రౌటర్స్ కావాలి, దాని తర్వాత రౌట్ కావాలి. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి నాకు లింక్ ఒకటి కావాలి. లింక్స్ అవసరం లేదు, లింక్. ఓకే, సో దిస్ ఆర్ ఆల్ ది మై రిక్వైర్డ్. ప్రస్తుతానికి ఇవన్నీ నాకు కావాల్సిన రౌటింగ్కి వాడుకోవడానికి కావాల్సిన మినిమం క్లాసెస్. ఇవన్నీ నాకు మెథడ్స్ ఆర్ క్లాసెస్, ఇవి నాకు కావాలి. సో ఇప్పుడు నేను నాకు ఏదైతే ఉందో, సో ఇప్పుడు నేను రౌటింగ్ వాడటానికి ఫస్ట్ నా యుఐ నేను డిఫైన్ చేస్తాను. యుఐని డిఫైన్ చేసేటప్పుడే ఐ విల్ యూజ్ ఇట్ దిస్ ఆల్ కాన్సెప్ట్స్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే రౌటర్ అనేది నేను ఇక్కడ ఇది ఏ రౌటర్ ఏదైతే తీసుకున్నానో ఇది ఏంటి అంటే ఫస్ట్ నాకు నావిగేషన్ పాయింట్, అండ్ ఈ రౌటర్ ఇస్ ద పేరెంట్ క్లాస్ ఆఫ్ ది ఆల్ రౌటర్స్. ఓకేనా, పేరెంట్ క్లాస్ ఆఫ్ ది ఆల్ రౌటర్స్. మనకి ఏం జరిగినా కానీ, రౌటింగ్ ఏం జరిగినా కానీ, అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి అట్లా వెళ్ళాలి అంటే దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్. ఈ ఇన్ బిట్వీన్ లోనే ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. నేను అందుకే ఏం చేస్తున్నానంటే టాప్ వచ్చేసరికి రౌటర్ని నేను ఇప్పుడు పేరెంట్ ఎలిమెంట్గా నేను రౌటర్ని తీసుకుంటున్నాను. ఓకేనా, పేరెంట్ ఎలిమెంట్ నేను రౌటర్గా తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నా యుఐ నేను డిఫైన్ చేసుకుంటున్నాను. ఓకే, nav ట్యాగ్ తీసుకున్నాను. nav ట్యాగ్లో ఐ విల్ టేక్ ద యుఎల్. ఓకే, యుఎల్ తీసుకున్నాను. యుఎల్ ఏముంటాయి నాకు? ఎల్ఐ ఉంటాయి, ఎల్ఐ ఎలిమెంట్స్. ఓకే, ఎల్ఐ ఎలిమెంట్స్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లింక్ ఎలిమెంట్. నేను ఇక్కడ తీసుకున్నాను కదా లింక్, అంటే లింక్ చేయడానికి నేను ఇప్పుడు దాన్ని లింక్ ఎలిమెంట్ తీసుకున్నాను. దేనికి లింక్ చేయడానికి? ఎప్పుడైతే నాకు ఆ లింక్ లోపల నేను 2 అని ఒక అడ్రస్ ఇస్తాను, ఆ అడ్రస్ కనుక వెళ్తే ఆ అడ్రస్ సంబంధించిన కాంపోనెంట్ ఆ పేజ్ లోడ్ చేయమని నేను బ్రౌజర్కి చెప్పడానికి, ఆ రియాక్ట్కి చెప్పడానికి. ఓకేనా, సో ఐ యూజ్ ద లింక్. ఓకే, సో లింక్లో నాకేంటి అంటే 2 అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది.
నేను ఇక్కడ హోమ్ ఇస్తున్నాను. బై డిఫాల్ట్గా కనుక ఈ పేజే రావాలి అని నేను అనుకుంటే, బై డిఫాల్ట్గా కనుక నేను ఈ పేజే రావాలి అనుకున్నాను అనుకో, దెన్ ఐ పుట్ జస్ట్ ఏ స్లాష్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే స్లాష్ని ఐడెంటిఫై చేస్తుందో బై డిఫాల్ట్గా ఫస్ట్ పేజ్ వచ్చేసరికి ఇక్కడ నేను ఇక్కడ ఏ పేజ్ అయితే ఇచ్చానో ఆ పేజీ వచ్చేసింది. ఓకేనా, ఇట్లా నేను ఇప్పుడు ఇంకొక ఎల్ఐ ఎలిమెంట్ కూడా ఎల్ఐ లింక్ టు స్లాష్ అబౌట్. లింక్, ఓకే, లింక్ విల్ బి క్లోజ్డ్. ఇక్కడ ఇప్పుడు 2 వచ్చేసేసరికి I can put about type in ఇంకేమైనా ప్రొఫైల్, రైట్? ప్రొఫైల్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పేజ్ ఏముంది మనకి, డాష్ బోర్డ్ కదా. LI లింక్ again to slash dashboard and dashboard. ఓకే, సో ఇప్పటికి ఇంకా నాది అయిపోలేదు. నేను ఇప్పుడు యూఐని డిఫైన్ చేసి పెట్టాను అంతే. నేను నా యూఐని డిఫైన్ చేసి పెట్టాను. ఇక్కడ ఏం జరగాలి? సో అసలు మెయిన్ రౌట్స్ ఇప్పుడు ఏంటంటే ఇది యూఐ క్రియేట్ చేసి పెట్టాను అంతే. ఓకే, ఇది హోమ్ క్లిక్ చేయమని, అబౌట్ క్లిక్ చేయమని, ప్రొఫైల్ క్లిక్ చేయమని, డాష్ బోర్డ్ క్లిక్ చేయమని. ఇక్కడ యాంకర్ ట్యాగ్స్ బదులు నేను ఏంటంటే లింక్ ట్యాగ్ డైరెక్ట్ కూడా, ఎందుకంటే లింక్ ట్యాగ్ వాజ్ డిఫైన్డ్ బై ది డైరెక్ట్గా రౌటర్ రియాక్ట్ డౌన్. ఓకే, రౌటర్ రియాక్ట్ డౌన్ అనే వాళ్ళే లింక్ అనేది ఒక డైరెక్ట్గా ట్యాగ్ ఇచ్చేసారు ఇన్స్టెడ్ ఆఫ్ యాంకర్ ట్యాగ్. ఇక్కడ మనం యాంకర్ ట్యాగ్ అనుకోండి, యాంకర్ హెచ్ఎఫ్ అని పెడతాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఏం చేసామంటే లింక్ ట్యాగ్ని యూజ్ చేసుకున్నాం, అంతే డిఫరెన్స్. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా రౌట్స్ ఇక్కడ వస్తాయి అనమాట. ఓకే, సో రౌట్స్ అనేది ఏంటి అంటే array ఆఫ్ ది ఎలిమెంట్స్. రౌట్స్ అనేది ఏంటి? array ఆఫ్ ఎలిమెంట్స్. దీంట్లో ఇప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్ట్ అనేది రౌట్. సో ఈ రౌట్ లో మనము చెప్తున్నాం ఏంటి అంటే పాత్ కనుక ఎంటీ ఉంటే ఏం ఎలిమెంట్ అనేది ఇక్కడ రావాలి అనేది మనము చెప్తున్నాం. ఓకే, పాత్ గనక ఎంటీ ఉంటే ఇక్కడికి రావాల్సిన ఎలిమెంట్ అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ నాకు కావాల్సిన ఎలిమెంట్ ఏంటి అంటే హోమ్. చిన్న అయిందా? అవ్వలేదు. ఓకే, వాట్ ఐ కెన్ డూ ఈజ్ I can input first all the elements. Import home from dot components slash home. Okay, this is how I need to put it, and you go automatically రావాలి. It is not showing, I don't know why. నెక్స్ట్ వచ్చేసరికి will import profile. From, I don't know why something is working, something is not working. Profile. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి మనకి డాష్ బోర్డ్ from component slash dashboard. ఓకే, సో నాకు ఇక్కడ కాంపోనెంట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రౌటర్ పాత్ కనుక ఎంటీగా ఉంటే ఇక్కడ ఈ రెండు మ్యాచ్ చేసుకుంటుంది.
మ్యాచ్ చేసుకుంటుంది. ఓకే, ఎంటీగా ఉంటే నాకు కావాల్సిన ఎలిమెంట్ ఏంటిది, హోమ్ అనే నాకు ఎలిమెంట్ అనేది నాకు అక్కడ లోడ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసేసరికి నెక్స్ట్ రౌట్ నేను ఏం చెప్తున్నానంటే రౌట్ పాత్ ఈక్వల్ టు ఇన్ కేస్ అబౌట్ కనుక ఉంది అనుకుంది. ఇన్ కేస్ అబౌట్ కనుక ఉంది అంటే వాట్ ఎలిమెంట్ ఐ వాంట్ టు బి లోడ్, ఐ వాంట్ టు లోడ్ మై అబౌట్. I want to load about. Okay, so I need to close the route here. What is happening? Route start in the this is thing. Okay, so next just the another route is route path equal to slash profile. ప్రొఫైల్ కనుక ఉంటే నాకు కావాల్సిన ఏంటి, ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్ ఇక్కడ నాకు కావాల్సిన ఏంటి, ప్రొఫైల్. ఓకే, ప్రొఫైల్ file. So again I need to remove this sending thing because not required. దీనికి మనకి ఏంటి అంటే ఆటోమేటిక్గా ఎండింగ్ ట్యాగ్ అక్కడ ఇస్తాం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి తల్లికి రౌట్ పాత్ ఈక్వల్ టు డాష్బోర్డ్. డాష్బోర్డ్ ఎలిమెంట్ ఓకే, డాష్బోర్డ్. ఇక్కడ డాష్బోర్డ్ ఎండింగ్ ఎలిమెంట్ అవసరం లేదు కాబట్టి ఐ కెన్ క్లోజ్ హియర్. యా, సో నౌ మై ఎండెడ్ థింగ్ ఇస్ దట్ నేను ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ ఒకవేళ స్లాష్ కనుక ఉంటే అంటే ఎంటీ, అక్కడ నాకు బ్రౌజర్లో యూఆర్ఎల్లో ఏమీ ఉండకూడదు. 3000 కనుక వస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ గో టు హోమ్. ఓకే, ఇన్ కేస్ నాకు అబౌట్ కనుక మీద క్లిక్ చేసి స్లాష్ అబౌట్ అయినా కానీ అబౌట్ అనే ఎలిమెంట్కి వెళ్ళిపోవాలి. ప్రొఫైల్ అయితే ప్రొఫైల్, డాష్బోర్డ్ అయితే డాష్బోర్డ్. దిస్ ఇస్ హౌ ఐ వాస్ డిజైన్డ్ మై రౌటింగ్. లెట్ మీ సింగ్ npm start. Yeah, see, we got it here. By default మనకి హోమ్ పేజ్ వచ్చింది. సి అబౌట్ క్లిక్ చేస్తే ఇక్కడ అబౌట్ చేంజ్ అయింది, ఇక్కడ అబౌట్ రిలేటెడ్ పేజ్ వచ్చింది. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొఫైల్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఇక్కడ ప్రొఫైల్ మారిపోతుంది, ఇక్కడ కింద ప్రొఫైల్ పేజ్ వస్తుంది. సో డాష్బోర్డ్ క్లిక్ చేస్తే డాష్బోర్డ్ వస్తుంది, మళ్ళీ హోమ్ క్లిక్ చేస్తే హోమ్కి వెళ్ళిపోతుంది. రైట్, సో మీరు ఇప్పుడు ఇక్కడ మీరు నార్మల్గా అబ్జర్వ్ చేస్తే రియల్ టైంలో మీకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీరు ఏ పేజ్కి వెళ్ళినా కానీ ఇట్లా మనకి మెనూ ఉంటుంది. రైట్, ఆ మెనూని క్లిక్ చేసినప్పుడు దానికి రెస్పెక్ట్ ఉన్న పేజ్కి వెళ్ళిపోతుంది. సో పేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఆ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్లో మళ్ళీ మీకు ఇక్కడ మెయిన్ మీకు కోడ్ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే ఈచ్ పేజ్లో. ఇది ఒకసారి డిఫైన్ చేస్తారు ఈ రౌటింగ్, డిఫైన్ చేయరు. ఓకే, ఇక్కడ అబౌట్ ఉంది. అబౌట్లో మీరు ఒక ఏపీఐ కాల్ చేసి డేటా తీసుకొచ్చి ఆ డేటాని మీరు ఇక్కడ ప్లేస్ చేయాలనుకున్నారు అనుకోండి, హౌ టు గో అండ్ గెట్ ఇట్ డన్ అండ్ ప్లేస్ ఇట్ దిస్ డేటా. ఓకే, ఇది క్లిక్ చేయగానే మీ ఫంక్షన్ ఏం జరగాలి, ఇక్కడ ఒక ఏపీఐ కాల్ చేయాలి. ఏపీఐగా మీకు చేసిన డేటా వస్తుంది. ఆ డేటాని మీరు యూఐలోకి కన్వర్ట్ చేసి ఆ యూఐ మీరు చూపించగలగాలి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏపీఐ వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ కాకపోతే ఓన్లీ గెట్ ఒకటే చేయగలం, పోస్ట్ కానీ ఏమన్నా చేయొచ్చు. ఐ విల్ బిట్ ట్రై బికాజ్ మనకి ఏంటంటే అవైలబుల్ సర్వర్ అండ్ అవైలబుల్ డేటాబేస్ ఉంటుంది కాబట్టి అండ్ లైక్ ప్రాక్టికల్గా చూపించడానికి ఇట్ బిట్ డిఫికల్ట్, బట్ ఐ కెన్ ట్రై. ఈస్ దర్ ఎనీ పాసిబిలిటీస్ ఆర్ ఎనీ పెయిడ్ లైబ్రరీస్ ఏదైనా ఉన్నా కానీ ఐ కెన్ టేక్ ఇట్. అది నేను కొని మీకు ఐ విల్ షో ఇట్ హౌ వీ కెన్ బీ డూ ఇట్ బై ది పోస్ట్ అండ్ పుట్ అండ్ డిలీట్ కూడా నేను ట్రై చేస్తాను.
ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ యూ బికాస్ ఐ నెవర్ ట్రైడ్ బికాస్ నేను కోర్స్ చెప్పేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఐ హావ్ సెటప్ ఆల్ ది సర్వర్స్ ఎవ్రీథింగ్ బికాస్ జావా ఫుల్ స్టాక్ ఉంటుంది కాబట్టి అండ్ మెయిన్ స్టాక్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏంటి అంటే వి విల్ సెటప్ ఆల్ ద సర్వర్స్ ఇంటూ దేర్ ఓన్ మిషన్స్ కాబట్టి దే కెన్ డూ ఇట్. ఓకే, బట్ హియర్ ఏంటి అంటే ఓన్లీ రియాక్ట్ కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఐ జస్ట్ టేక్ ఎ లుక్ ఇన్ టు ద ఇంటర్నెట్. ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీస్ ఆఫ్ ది ఆర్ అవైలబుల్ ఆఫ్ ది ఎనీ ఏపీఐస్ పోస్ట్ చేయొచ్చు మనం పుట్టు అంటే అప్డేట్ చేయొచ్చు, రికార్డు డిలీట్ చేయొచ్చు అనే పాసిబిలిటీస్ ఉంటే ఐ విల్ ట్రై. ఇఫ్ నాట్ దెన్ ఇస్ దర్ ఎనీ పెయిడ్ వర్షన్స్ ఉన్నా కానీ నేను ఒకసారి చూస్తాను. ఆర్ లైక్ 4 days 4 ఏపీఐ కాల్స్ ప్లాన్ చేసుకుందాం. ఒక రోజు గెట్, ఒక రోజు పోస్ట్, ఒక రోజు పుట్టు, ఒక రోజు డిలీట్, అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ అవర్ సమ్మరీ ఆఫ్ టుడే ఈస్ I created I created 4 or 5 కంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ మొత్తాన్ని నేను నా యాప్.js కి తీసుకొచ్చి వాట్ ఐ మేడ్ ఇట్ ఈస్ రౌటింగ్ సెట్ చేశాను. ఆ రౌటింగ్లో ఏంటి అంటే ఒకటి ఐ మీన్ లైక్ ఏ పేజీ ఎక్కడ ఏ పేజీ చేయాలో అక్కడ మీరు కావాలంటే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్ ఉంది కదా, సో మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ తీసేసి అబౌట్ అని పెట్టాను అనుకోండి, సో ఆటోమేటిక్గా అబౌట్ పేజ్ కూడా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ఆల్సో వీ కెన్ డూ ఇట్. ఓకేనా, దట్ ఈస్ ఆల్సో వీ కెన్ డూ ఇట్. ఓకే, సో ఇలా మనకి ఏంటి అంటే కాంపోనెంట్స్ డిఫైన్ చేసుకోవాలి. ఆ కాంపోనెంట్స్ అక్కడ పైనిచ్చిన అడ్రస్ని బట్టి, ఈ అడ్రస్ని బట్టి ఎన్ని కాంపోనెంట్స్ లోడ్ అవ్వాలి, ఎలా లోడ్ అవ్వాలి అనేది రౌటింగ్ మనము సెట్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది రౌటర్ రియాక్ట్ డౌన్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది రియాక్ట్ రౌటర్ డౌన్ ఇది ఎలా యూజ్ చేయాలనేది అర్థం చేసుకోగలిగితే ఇస్ మోర్ దెన్ ఎనఫ్. నేను ఇందా చెప్పినట్టు ఇక్కడ రౌటర్ ఈస్ ద మెయిన్ పేరెంట్ ఆఫ్ ది ఎంటైర్ రౌటింగ్ కాన్సెప్ట్. దాని లోపల మనకి రౌట్స్ అని చెప్పేసి ఉంటుంది. రౌట్స్ ఈస్ ద అరే ఆఫ్ దిస్ ఆల్. ఇది ఒక్కొక్కటి సింగిల్ ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేస్తే రౌట్స్ ఈస్ ద అరే. అంటే అరే ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ కదా. ఓకే, ఆ కాంబినేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ రౌట్స్ అనే అరేలో ఉంటాయి. సో ఈచ్ రౌట్ కెన్ హ్యావ్ ద డిఫరెంట్ కీ వాల్యూ పేర్ కాన్సెప్ట్స్. ఇక్కడ పాత్ వచ్చేసి తలకి కీ, వాల్యూ వచ్చేసి తలకి లైక్ యువర్ పేజ్ నేమ్, ఇక్కడ ఎలిమెంట్ వచ్చేసరికి వాల్యూ వచ్చేసేసరికి మీ ఏ ఎలిమెంట్ అయితే మీరు అక్కడ లోడ్ చేయాలనుకున్న ఆ ఎలిమెంట్ నేమ్. ఓకేనా, సో అట్లా మనకి ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్స్ అనుకుంటే ఆబ్జెక్ట్స్ అని ఒక అరేలో ఉంటాయి. ఆ ఏరేకి టాప్ ఆఫ్ ది పేరెంట్ ఎలిమెంట్ ఏంటి అంటే రౌటర్. ఇక్కడ రౌటర్ వాడుకోవచ్చు, లేదంటే ఇప్పుడు డైరెక్ట్లీ యూజ్ ద బ్రౌజర్ రౌటర్. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆర్ ఆల్ ఫర్ టుడే.